Hi, hello, హాయ్ 11 హలో Frisk ఎలా Danny ఉన్నారు? Mama ఫస్ట్ channel. టైం కానీ మన Chustin ఛానల్ Ru I. చూస్తుంటే సబ్స్క్రైబ్ Subscribe చేసేయండి. Chandy. మా Like, పెద్ద పాప share, అయితే మీకు comment హాయ్ Chandy. చెప్తుంది, మా చిన్న పాప కూడా హాయ్ చెప్తుంది. హాయ్ అని చెప్పండి. మేమైతే నిన్న బీచ్కి అయితే వెళ్ళామండి. బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది కాకినాడ బీచ్ చూడండి. అసలు ఎన్ని షాపులు ఉండి, మేము వెళ్ళినప్పుడు అయితే ఇన్ని షాపులు అయితే ఉండి కదండి కాకినాడ బీచ్లో. ఇప్పుడు చూడండి ఎన్ని షాపులు అయితే వచ్చేసాయో. మేము మధ్యాహ్నం 2:30 అరౌండ్ అలా వెళ్ళామండి మేము బీచ్కి అయితే. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము, మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, మేము అందరం వెళ్ళామండి. కార్ రేసింగ్, చూడండి వ్యూ ఎంత ఉందో. ఎండ చాలా ఎక్కువ ఉందండి. మేము వెళ్ళబోతుకి ఆ ఎండలో నడుచుకుని వెళ్తుంటే కాళ్ళు కూడా కాలిపోయినాయి. మా చిన్న పాప చూడండి చెప్పులు వేసుకుంటాడు. అదని మా మేనల్లుడు అయితే తీసుకుని వీడియో నన్ను చూపించుకుంటున్నాడు. మా మేనల్లుడు అయితే అచ్చిత ఆల్ ఇన్ వన్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. అదిగోండి మా పెద్ద పిల్లకైతే చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. ఎంజాయ్ చేస్తుంది, డ్యాన్స్ చేసుకుంటా మరీ వెళ్తుంది బీచ్కి అయితే. మీరు మీ ఫ్యామిలీతో కూడా బీచ్కి వెళ్ళలేదో కామెంట్ చేసేయండి. ఫన్ అండ్ ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసామండి బీచ్లో అయితే మేము. ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలా ఉంటుంది. మా పెద్ద పిల్ల ఎంజాయ్మెంట్ చూసారా? చూడండి మా చిన్నపిల్లలు వాళ్ళ మేనమ్మ మెల్లమే కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నారు, కింద నళ్ళపోతుందని. మా చెల్లి, మా పెద్ద పాప, మా అన్నయ్య అండి. మా సిస్టర్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, చాలా ఎంజాయ్ చేస్తుంది. బీచ్ అని చూపడుతుంది. మా మనోజ్ కూడా అయితే మీకు హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పండి. నా సిసరా మరి చూడండి ముందైతే బీచ్ దగ్గర పరిగెట్టేస్తున్నారు. నేనైతే మా అమ్మ చిన్న పాపను ఎత్తుకుని నడలేకపోతున్నాను. నేనైతే మా అమ్మ దగ్గర పాపను తీసుకుని నేను తీసుకురావడానికి వచ్చానండి. ఇసుక కదా, ఎవరైనా నడలేము. మా పొట్టు చూడండి అప్పుడు నిద్రలో లేసి ఎలా చూస్తుందో బీచ్. ఇంకా ఇదే ఫస్ట్ టైం అది బీచ్కి వెళ్ళడం. ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ మా పొట్టిదానికి, లక్షిత తల్లికి. నేను చూడండి మా లక్షితను తీసుకుని నేనైతే ముందు వెళ్ళిపోతున్నాను. మా అమ్మ వాళ్ళు వెనకాల వస్తున్నారు. అప్పుడే మా మేనల్లుడు, నా కొడుకులు కూడా బీచ్లో మునగడానికి వెళ్ళిపోయి రాళ్ళప్పుడే. మేము ఇంకా అలా నడుస్తూ ఉన్నాము. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మా సిస్రా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. బీచ్ని చూసి మా పొట్టు చాలా సంతోషం పడిపోయింది. బాబాయ్ తెగ నవ్వుతుందండి పొట్టమ్మ. బీచ్ బాగుందా పొట్టి? ఎలా ఉంది సిసిరా? చూడండి ముసలి కూడా బీచ్కి వచ్చేసారు. ఆవిడ వయసుతో పని ఏముందండి, ఎండకుండలోకి ఎవరైనా బీచ్కి వచ్చేస్తారు. తడిసిపోయి శుభ్రం నుంచింది ఆవిడ. మా పండు వాళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నాడండి బీచ్లో మునగడానికి. మా పుట్టిదారి ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ మా మేనల్లుడే చేశాడు. అదిగో వెళ్తుందండి.
మా అమ్మ చూడండి, మా అమ్మ అయితే బీచ్లో ములుగుదో అలా కూర్చొని బొడ్డును కూర్చొని అలా చూస్తుంది మేము ములుగుతుంటే. మా పొట్టు చూడండి నీళ్ళు వచ్చేస్తే ఎలా వెళ్ళిపోద్దు ఏడ్చేస్తుందండి. ఇంకా వాళ్ళ మాయ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసాడు. మా పొట్టు చూడండి ఎలా మునుగుతుందో. మా శిశిర కూడా వచ్చేసిందండి. ఈడైతే మనోజు, పండు, కారుణ్య వీళ్ళందరూ అయితే బీచ్లో మునగనాకైతే వెళ్ళిపోరండి. మా చెల్లి చూడండి పాపను ఎత్తుకుని ఎలా నడుతుందో. అదిగోండి వాళ్ళ చివరి కనిపిస్తున్నారు వాళ్ళే అండి. వాళ్ళైతే చక్కగా మురుగుతున్న లోపలికి అయితే వెళ్ళిపోతారు. మాకు చాలా భయం వేసింది. వెనక్కి వచ్చేవాళ్ళు పిలిచేవాళ్ళం అండి. మా రియా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో మా రియా. బీచ్ అంటే చాలా పిచ్చండి మా రియాకి దియాకి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా శిశిర ఇంకా పిచ్చండి. ఇదైతే కిషోర్ అండి. రియా దియాల వాళ్ళ అన్నయ్య శిశిర. అదిగోండి మా మేనళ్ళు నా కొడుకులు కూడా బీచ్లో నాకైతే వెళ్ళిపోయారండి. జూమ్ చేస్తున్నాం కదా వాళ్ళే అండి. అడుగు ఆనంద్, పండు వీళ్ళందరూ అయితే బాల్ తెచ్చుకుని బీచ్లో బాల్తో ఆడుకున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము. మా వదిన కూడా స్టార్ట్ అయ్యిందండి బీచ్లో ఆడడానికి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా బీచ్కి ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మా అన్నీ చూడండి, మా పిల్లలు మట్టి వేసి తెగేస్తున్నాడు. మా పిల్లలేమో తెగ ఇచ్చేస్తున్నారు. మా శిశురాన్ని చూడాలి అమ్మాయిలా ముంచేస్తుంది. మా అన్నీ చూడండి మా శిశురాన్ని ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి మా సిస్టమే మట్టి అయితే సూపర్ మట్టి వేస్తారా మట్టి అంతా క్లీన్ వాళ్ళ అమ్మ. ఆ మట్టి అంతా క్లీన్ చేసినా సరే మళ్ళీ మట్టి వేస్తున్నారండి. నిన్న మేమైతే చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము. ఆ బీచ్కి అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్ళామండి. మేము వచ్చిన అరగంట అయ్యాక మా వదినాలు కూడా వచ్చి రెండు మా ఆనందాన్ని అలా చేశారు. మా మనోళ్ళు జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి. మా చిన్నపిల్లలు కూడా చూసారు. ఎలా కప్పారు మా మనసుకుంది.
తీసేయండిరా బాబు అంటారు. కాల్ ఎత్తాను, కాల్ తీసేయండిరా బాబు అంటారు. మా చిన్నపిల్ల చూడండి బీచ్లో ఎంత సరదాగా ఆడుకుంటుంది. అది తవ్వుతుంది కానీ మళ్ళీ వాటర్ అయితే వచ్చేస్తుంది. చిన్నపిల్ల తెలియదు. మేమైతే ఫొటోస్ చూడండి, మా ఫొటోస్ చూడండి, వీడియో చాలా బాగా. మా చెల్లి నేనండి, ఇందాకైతే మా వదిన నేను మా చెల్లి, ఇప్పుడైతే నేను మా చెల్లి ఫోటో పెంచుకున్నాం. మా సిస్టర్ ఎలా అనుకుంటుంది, చాలా బాగా చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. మా దియేసి ఉండి వాటర్కి ఎలా వెళ్తుంది. చిన్నప్పుడు బీచ్ అంటే వెళ్ళిపోయేది, ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పిన బీచ్ యొక్క అసలు జ్వరం కూడా వచ్చేసింది, అది చాలా బాగా ఎంజాయ్ చేసింది.